రాహుల్ గాంధీ సంధించిన ఈ డమ్మీ బ్రహ్మాస్త్రాలు ఎక్కడ తగిలాలో సరిగ్గా అక్కడే టార్గెట్కి నేరుగా తగిలాయి. న్యూయార్క్ టైమ్స్, అల్ జజీరా వంటి సంస్థలు ఈ ఆరోపణలు తీసుకొని భారత ప్రజాస్వామ్యంపై ప్రతిపక్షం ప్రశ్నలు అని 24x7 న్యూస్ని, భారతదేశాన్ని, భారత ప్రధానిని విమర్శిస్తూ కొనసాగించారు. ఇక్కడే రాహుల్ గాంధీ అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యారు. ఇదే ఒక దేశానికి ప్రమాదం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ తాత్కాలికంగా లాభం కోసం చేసిన ఈ ఆరోపణల వల్ల దేశ ప్రతిష్టను, ప్రజాస్వామ్య సంస్థల విశ్వసనీయతను బలహీనపరుస్తుంది. ప్రతిపక్ష నాయకుడు అని, మాజీ ప్రధానమంత్రి వారసుడు అని కుర్చీ ఇచ్చి కూర్చోబెడితే ఇలాంటి పరిణామాలే మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. దేశ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, ఎన్నికల వ్యవస్థకు అవసరమైన అనుమానాలు రేకెత్తించడం ఇది రాజకీయ వ్యూహం కాదా? ఇది ప్రజాస్వామ్యానికి నష్టపరిచే పరికరం కాదా? ఒక గొప్ప నాయకుడు ఎప్పుడు దేశాన్ని, దేశ గౌరవాన్ని కించపరచడు. అలా కించపరిచిన వాడే చీడపురుగు అని మన పురాణాలు చెప్తూనే ఉన్నాయి. చివరగా ఒక మాట, ఓటు దొంగతనం జరగలేదని సాక్ష్యాలు చెబుతున్నాయి. జరిగిందేమిటంటే, ఓటమి తర్వాత దానిని అంగీకరించలేకపోయిన ఒక నాయకుడు తానే మోసపోయినట్టు దేశాన్ని నమ్మించే ఒక ప్రోపగండా. ఈ ప్రోపగండా వెనుక ఇంకో పెద్ద శక్తి కూడా ఉంది. అది ఎవరంటే నేను చెప్పడం కాదు, కానీ మున్ముందు మీకే తెలుస్తుంది.